నమస్కారం ఫ్రెండ్స్, లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కార్డు స్కిమ్మింగ్ అనే అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. కార్డు స్కిమ్మింగ్ అనేది ఒక రకమైన డిజిటల్ ఆర్థిక మోసం. ఉదాహరణకు మనం ఏటీఎం లేదా పెట్రోల్ బంక్ వద్ద ఒక మోసం ఎలా జరుగుద్దో తెలుసుకుందాం. నేరస్తులు రహస్యంగా ఏటీఎం మెషిన్ లోపల కార్డు పెట్టే చోట, అంటే కార్డు స్లాట్ ఉంటుంది కదా, అక్కడ ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని అమర్చుతారు. దీన్నే మనం స్కిమ్మర్ అంటాం. ఇది చూడటానికి అసలు కార్డు స్లాట్ లాగే ఉంటుంది. మీరు మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డును ఆ స్లాట్లో పెట్టినప్పుడు ఆ స్కిమ్మర్ మీ కార్డు వెనుక ఉన్న ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో, అయస్కాంత పట్టీ లాంటిది, దానిలోని సమాచారాన్ని కాపీ చేస్తుంది అనమాట. అది ఈ కార్డు నెంబర్, పేరు మొదలైన ఇలాంటి వాటిని అన్నిటిని కూడా. అదే సమయంలో కీప్యాడ్ పైన ఒక చిన్న కెమెరా పెట్టి లేదా కీప్యాడ్ పైన మరొక నకిలీ పొరను వేసి మీరు టైప్ చేసే పిన్ నెంబర్ను దొంగిలిస్తారు. ఈ దొంగిలించిన డేటా మరియు పిన్ సహాయంతో నేరస్తులు ఒక నకిలీ కార్డును తయారు చేసి మీ ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేస్తారు. బిఎన్ఎస్ సెక్షన్ 112 ప్రకారం ఇటువంటి కార్డు స్కిమ్మింగ్ చర్యలను చిన్నపాటి వ్యవస్థీకృత నేరం, అంటే పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేర్చారనమాట. దీనిని ఇది ప్రజల ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించే వ్యవస్థీకృత చర్యగా పరిగణించబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇటువంటి నేరాలకు పాల్పడితే 1 సంవత్సరం నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. ఇది కాగ్నిజబుల్, అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనమాట ఈ కేసుల్లో. అలాగే నాన్ బెయిలబుల్ అనమాట. స్టేషన్లో బెయిల్ రాదు, కోర్టుకు వెళ్ళి తీసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.